మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఒరిస్సా విజయనగరం నుండి కేరళ, తమిళనాడు కబేలాలకు ఆవులను తరలించేందుకు పల్నాడు జిల్లా గణపవరం గ్రామం NH5 సమీపంలో ప్రధాన అడ్డాగా మారింది. స్థానిక నాయకులు, బీజేపీ కార్యకర్తలు దీన్ని అడ్డుకొని లారీలను గోశాలకు తరలిస్తున్నా వ్యాపారులు ఏమాత్రం లెక్క చేయకుండా రాత్రిపూట అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. దీనివల్ల పక్కనే ఉన్న నివాసితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం పూట గుంటూరు నుంచి వస్తున్న క్రమంలో ఈ వెనకున్న ఏ వ్యాన్ అయితే వెనక ఉందో ఆ వ్యాన్లో ఒక 4 ఆవుల్ని కబేలాలకి తరలిస్తా మా కంటపడ్డాయి. వెంటనే ఆ వ్యాన్ని ఆపి పోలీస్ స్టేషన్కి తరలించి పోలీసులు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు పట్టుకోవడం జరిగింది. గతంలో మేము వారికి ఎన్నోసార్లు మేము హెచ్చరించాము. వాళ్ళు పద్ధతి మార్చుకోవట్లేదు. ఇదే విధంగా అక్రమంగా బలిష్టంగా ఉన్న ఆవులను కూడా వ్యవసాయానికి పనికొచ్చి బాగా బలిష్టంగా ఉండి ఆరోగ్యంగా ఉన్న ఆవుల్ని కూడా కబేలాలకు తరలిస్తూ ఉన్నారు. అధిక ఆదాయం కోసం. రైతుల డీటెయిల్స్ లేవు, MRO RI రిపోర్ట్ లేదు, వెటర్నరీ డాక్టర్ సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్ లేదు. వీటికి ఎటువంటి కాగితం లేకుండా, ఎటువంటి పేపర్లు డాక్యుమెంట్లు లేకుండా వీటిని కబేలాలకు తరలిస్తూ ఉన్నారు. అందుచేత వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మేము మీడియా సమక్షంలో ఇప్పుడు అందరికి కూడా ఒకటే చెబుతున్నాము, ఈ మాఫియా ఏదైతే ఉందో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నోసార్లు మేము ఆపడం జరిగింది. అయినా కానీ మీ పద్ధతి మార్చుకోవట్లేదు. మీరు ఇదే పద్ధతిని కానీ అవలంబిస్తే తర్వాత మేము చాలా తీవ్రంగా వీటిని మేము పరిగణించి తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. పోలీసులకు అప్పచెప్పడమే కాదు, ఇంకా మేము అనేక మార్గాల్లో వీటి మీద ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా సమక్షంలో అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాము. జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్. భారత్ మాతాకి జై గోమాత, జై జై గోమాత.